సో నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత రిచ్ అంటే ఒక మీనింగ్ ఉంది, వెల్త్ అంటే ఒక మీనింగ్ ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తుంటారు. హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? రిచ్ అంటే ఏంటి, వెల్త్ అంటే ఏంటి, ఆ క్రియేషన్, వెల్త్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి? సూపర్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది రిచ్ అండ్ వెల్త్ రెండు ఒకటే అనుకుంటారు. రెండు ఒకటి కావు. రిచ్ అంటే ఏంటంటే కొన్ని లక్షల రూపాయలు అనేది మనం సంపాదించడం, లేదంటే కొన్ని కోట్ల రూపాయలు అనేది సంపాదించడం, లేదంటే మనం కష్టపడితే డబ్బులు వచ్చేది, అది రిచ్ కిందికి వస్తుంది. వెల్త్ అంటే ఏంటంటే మనము ఒక స్టేజ్ వరకు కష్టపడతాం, దాని తర్వాత మనం కష్టపడడం, నెక్స్ట్ జనరేషన్ కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అనమాట. అది వెల్త్ అనమాట, అన్లిమిటెడ్ వెల్త్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక మంచి ప్రాపర్టీ కొన్నాము, దానిపైన రెంట్స్ అనేది వస్తూనే ఉన్నాయి అనమాట. రేపు మనకి ఏదైనా అయినా కూడా రెంట్స్ అనేది మన పిల్లలకు కూడా వస్తుంటాయి కదా, అది వెల్త్. సో అట్లాంటి ఒక బిజినెస్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం. రేపటి రోజున మనం లేకున్నా ఆ బిజినెస్ అనేది నడుచుకుంటూ మనకి డబ్బు అనేది తెచ్చిపెడుతున్నది, అది వెల్త్. వెల్త్ ఏంటంటే అన్లిమిటెడ్ ఆఫ్ మనీ అనేది మనకి రెగ్యులర్గా రావడం, మన ఎఫర్ట్స్ అనేది అక్కడ తక్కువ ఉండడం. రిచ్ అంటే ఏంటంటే మనం కష్టపడితే ఎక్కువ డబ్బులు రావడం, మనం కష్టపడితేనే ఎక్కువ డబ్బులు అనేది రావడం అనమాట.